రాయదుర్గం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని పనులకు సంబంధించి చర్చించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ సభ్యులు కాలువ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీ భాషా, శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ కిషోర్, డిఈ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రశాంతి, బుళ్ళారి జ్యోతి, పద్మజ, పోరాళ్ల గోవిందరాజులు, బండి అజయ్, శ్రీనివాసరెడ్డి, డిష్ గోవింద్, సంజీవ, శ్రీలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ ఇంజనీర్ వారు అంచనాలు తయారు చేసి ఉన్నారు. మరియు కౌన్సిల్ వారు తమ తీర్మానం నెంబర్ 330 తేదీ 31/3/2023 నందు నీటి సరఫరా సామాన్లు కొనుగోలు వద్ద కొనుగోలు పట్టు కింద 2 లక్షల రూపాయలు పరిపాలన అనుమతికి లోబడి ఇచ్చి ఉన్నారు. రాయదుర్గం పట్టణ ప్రజలు తిరుగులేని మెజార్టీతో నన్ను ఆదరించిన నేపథ్యంలో మున్సిపల్ ఎక్సెప్షన్ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. 16,000 మెజార్టీ ఇచ్చి ఈ పట్టణాన్ని బాగు చేసే బాధ్యతను నా భుజస్కంధాలపైన మోపారు. ఆ పట్టణ ప్రజల రుణము తీర్చుకోలేనిది. దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి పని చేస్తానని మాట ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు గౌరవ మర్యాదలు తగ్గకోకుండా చూస్తానని చెప్పా. అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సందేశాలు కానీ ఇవన్నిటినీ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని వాళ్ళకు సూచించాం. వాళ్ళు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకున్నంత కాలం వాళ్ళ గౌరవ మర్యాదలు ఉంటాయని కూడా భరోసా ఇచ్చాం. ప్రధానంగా రాయదుర్గం పట్టణంలో ప్రజలు తీవ్రమైన మంచినీటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. దాన్ని పరిష్కరించే దిశగా ఇప్పటికే 2 సార్లు సమావేశాలు పెట్టాం. విద్యుత్ శాఖ అధికారులు అట్లాగే మున్సిపల్ అధికారులతో సంయుక్తంగా సమావేశం నిర్వహించి సమస్యలన్నింటినీ కూడా చర్చించి 15 రోజుల్లో పరిష్కారం కనుగొనాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండోది, ప్రధాన మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద పొంగి పొరలడం, ఇళ్లలోకి రావడం, షాపుల్లోకి రావడం జరుగుతూ ఉంది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన నివారించడానికి నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ఎవరు ఇబ్బంది పడకుండా చూడమని కోరాం.
మంచినీళ్లు, మురుగునీటి కాలువ వ్యవస్థలతో పాటు వీధి దీపాల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. వాటన్నిటిని పరిష్కరించమని సూచించాం. ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తే తప్ప మున్సిపాలిటీ బతికి బట్ట కట్టే పరిస్థితి కల్పించడం లేదు. చిన్న చిన్న పనులకు కూడా మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి రాయదుర్గం మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అమృత్ 2లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. కనేకల్లు రాయదుర్గం మధ్యలో ఉండే ప్రధానమైన పైప్ లైన్ను మార్చాలనే ఒక ప్రతిపాదన ఉంది. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడైనా కనీసం యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పట్టణంలో కనీసం 3 నీళ్ల ట్యాంకులు నిర్మించాల్సిన అవసరం ఉంది. అట్లాగే విస్తరించిన ప్రాంతాలకు పైప్ లైను ఏర్పాటు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దశల వారీగా అమలు చేసి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన పట్టణానికి, నగరానికి తీసిపోదనే విధంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో రాయదుర్గాన్ని అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.